ఇంత సీనియర్ లాయర్ కదా, క్రిమినల్ లాయర్ యూ నో వెరీ వెల్. ఎందుకు ఇట్లా ఈ ప్రోగ్రెస్ ఎందుకు అవటం లేదు? రీజన్ ఎవరు? గవర్నమెంటా, కోర్ట్సా? సార్ ఉన్నది నోటి మాట్లాడాలంటే న్యాయస్థానాలదే తప్పు. ఒక ప్రాక్టీస్ చేసేటువంటి వకీల్గా నేను ఈ మాట మాట్లాడచ్చు, కానీ మీరు మాట్లాడితే కంటెంప్ట్ కిందకి వస్తారు. వై కాంట్ యూ స్పీడప్ యువర్ సిస్టమ్ అని అడుగుతున్నాం మేము. వాళ్ళు చేయాల్సిన పని నన్ను ఎందుకంటారు సార్ మీరు? సార్ రఘునందన్ గారు, స్పెసిఫిక్గా మీకు సంబంధించిన క్వశ్చన్, ఎందుకంటే మీరు ఇందాక రిమాండ్ రిపోర్ట్ గురించి, ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడారు. ఆ రిమాండ్ రిపోర్ట్ మనం చదివితే అందులో మీ బంధువులు 1 కోటి రూపాయలు సికింద్రాబాద్లో తీసుకెళ్తుంటే పట్టుకున్నారని చెప్పారు. అది మీ ఫోన్ ట్యాప్ అయిన తర్వాత పట్టుకున్నారని. అంటే మీరు అది మీదేనా డబ్బు? అంటే ఫోన్ ట్యాపింగ్ ఒక నేరం, బట్ ఎలక్షన్లో డబ్బు వాడటం అది మీ డబ్బా కాదా? అంటే మీరు ఎలా కనుక్కున్నారు మీ ఫోన్ ట్యాప్ అయిందని? మీరు ఆరోపణలు చేశారు గతంలో. హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ వెదర్ యువర్ ఫోన్ ఈస్ ట్యాప్డ్ ఆర్ నాట్? అదొక క్వశ్చను. సెకండ్ వన్, మీకు ప్రధాన ప్రత్యర్థి వెంకట్రామరెడ్డి. మీరు ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి రామనామ జపం, మోడీ మంత్రం, ఈ 2 తప్ప మెదక్ ప్రజలు రఘునందన్ రావుకి ఎందుకు ఓటేయాలి? మెదకు రైలు ఇచ్చినందుకు వేయాలి. సెకండ్లీ గజ్వేల్కు రైలు ఇచ్చినందుకు వేయాలి. వెంకట్రామరెడ్డి రైలు ఇచ్చినందుకు వేయాలి. బాలానగర్కి వెళ్ళి మెదక్ దాకా 765D అని నేషనల్ హైవే ఇచ్చినందుకు వేయాలి. మెదక్ నుంచి రామాయంపేటకి వెళ్ళి, దుబ్బాకి వెళ్ళి, సిద్దిపేటకి వెళ్ళి, ఎల్కతుర్తి దాకా 1600 కోట్లు పెట్టి 765DG అని నేషనల్ హైవే ఇచ్చినందుకు వేయాలి. మేము ఎంపీ ఉన్నా లేకున్నా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పనిచేసినాం కాబట్టి హరీష్ వుడ్ క్లెయిమ్ దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దెమ్ దట్ ట్రైన్ థింగ్ హెస్ కమ్. వాళ్ళు ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేషన్ లేకుండా జరుగుతుందా? 2004లో చంద్రశేఖరరావు గారు కేంద్ర కేబినెట్ మంత్రి. మరి 2005 నుంచి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేంత వరదాకా చంద్రశేఖరరావు గారు కేబినెట్లో మంత్రి, హరీష్ రావు గారు రాష్ట్రంలో మంత్రి. వాళ్ళ UPA 1 UPA 2 ఉంది. ఎందుకు రాలేదు సార్ రైలు? ఇవాళ ఎందుకు వచ్చింది? 2016లో నరేంద్ర మోడీ గారు కోమటి బండకు వచ్చి శిలాఫలకం వేసి ఇక్కడి ప్రజల అవసరాలని మేము గుర్తించినాం కాబట్టి తూప్రాన్ దగ్గర నుంచి పెద్దపల్లికి రైలు మేము ప్రోగ్రెస్ చేస్తా ఉన్నాం సార్. సార్ మీరు ఫస్ట్ క్వశ్చన్ చెప్పలేదు సార్. ఆ డబ్బు మీద ఎన్నికల్లో వాడటానికి తీసుకెళ్తున్నారు 2020లో. రెండు అంశాలు మీరు చూడాలి. అప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంది దుబ్బాకలో. సిద్దిపేట జిల్లా వరకు మాత్రమే ఎన్నికల కోడ్ ఉంది. రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ మీరు చదివితే, లేదా మీరు చూస్తే, లేదా నన్ను చెప్పమంటే, రాధాకిషన్ రావు గారు చెప్పింది ఏంటంటే, ఒక చిట్ ఫండ్ నడుపుతున్నటువంటి వ్యక్తి రఘునందన్ రావుకి సమీప బంధువు హైదరాబాద్లో ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి కొంత డబ్బు తరలిస్తుండగా మేము పట్టుకున్నాము అన్నాడు. దీనికి సమాచారం ఇచ్చింది ఎవరంటే ప్రణీత్ రావు ఇచ్చిండు అని చెప్పినాడు. సో టెలిఫోన్ ట్యాపింగ్ అయిందని నేను చేసిన ఆరోపణ రాధాకిషన్ రావు గారు ఒప్పుకున్నారు. హైదరాబాద్లో ఎలక్షన్ కోడ్ లేదు. చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఒక కంపెనీకి ఇంకో కంపెనీకి మధ్యన వ్యాపార లావాదేవీలు ఉంటాయి. దానికి సంబంధించి బేగంపేటలో FIR నమోదైంది. మీరు నమ్ముతారో నమ్మరు, ఈ రోజు దాకా 2020 నవంబర్లో డబ్బులు పట్టుకుంటే ఈ రోజు దాకా డబ్బుల్ని కోట్ల డిపాజిట్ చేయలే పోలీసు వాళ్ళు. నా డబ్బులు అయితే నేను పిడిచలేసి క్లెయిమ్ చేసుకుంటుంటే కదా. ఆ 3 కంపెనీలు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దే ఆర్ ఫైటింగ్ ద కేస్ ఇన్ హైకోర్ట్. దాంట్లో ఒక ఆయన ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే అయ్యిండు. దానికి నాకేం సంబంధం సార్? వ్యాపారస్తులు చేసుకున్న వ్యాపారానికి నాకేం సంబంధం?